శ్రీశైలం నియోజకవర్గంలో వర్షం ఎక్కువ నమోదైనందుకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రతి రైతుని స్వయాన పరామర్శించి రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేపిస్తానని భరోసా ఇచ్చి ఆమె ఇక్కడ నుండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అని ఇక్కడ ఉంది మేడం. మాకు పంట కాలువలల్లో తీసినారనమాట. పంట కాలువలు తీస్తే అక్కడ నుంచి వర్షాలు ఎక్కువైనప్పుడు ఏమైందంటే పొలాలు ఉన్న నీళ్ళల్లో మా లాస్ట్ గ్రామాలు మేడం ఇక్కడ ఆ కాలువలు మధ్యనే ఆపేశారు మేడం. మధ్యన ఆపేసడం వల్ల ఏమైందంటే ఆ కాలువలలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ పక్కన ఉన్న వాహనాలు కూడా వాగులు నీళ్ళు ఇచ్చలేక కాలువలో వచ్చిన నీళ్ళల్లో పంటల మీద పెట్టేసి దాదాపు పంటలు అన్ని నష్టపోయినాయి. ఈ సంవత్సరం అధికంగా వర్షాలు పడి మొత్తం పూర్తిగా దెబ్బతింది మేడం. ఇది దాదాపు 90 రోజుల పైన మేడం. ఇవల్ల మొన్న చూసాను కొత్తరాంపురం అని ఇక్కడ రోడ్ సైడ్ విలేజ్ మేడం. ఇక్కడ ఆల్మోస్ట్ నీళ్ళన్నీ కూడా ఇట్లా ఈ విధంగా ఇనండేట్ అయింది. రాలేదు మేడం. అంటే ఇట్లా ఉంది కదా మేడం. మొక్కజొన్న పొత్తు వచ్చింది కానీ అది ఇంకా కొంచెం హార్డన్ కావడానికి నీళ్ళతో ఇనండేట్ అయిపోయింది. దాదాపు 1.5 feet కొన్ని చోట ఇంకో చోట మేడం అవుతుంది మేడం. బట్ ఇది ఏమవుతుందంటే మేడం నిన్న ఉదయం అంతా కొద్దిగా ఎండ కాసి రాత్రి వాన వస్తుంది మేడం. కంటిన్యూస్గా వీక్ డేస్ చూసుకుంటే మేడం చాలా ఎక్కువ ఎక్సెస్ రైన్ఫాల్ కూడా ఉంది మేడం. చూపిస్తాను ఒక కింద ఒక చోట వాగులు భారీ కంప్లీట్గా ఇట్లా శివభాషం ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ నిండింది. వల్ల దాంతోపాటు వర్షాలు ఇవి 2 వాగులలో పొంగి ఊరులోకి వచ్చేసారు ఇట్లా మేడం. ఇది అంకులంగా ఇట్లానే ఇది గింజ రాలేదు. ఇప్పుడు వాటర్ గాని డ్రైన్ అవుట్ చేసి బయటికి తీస్తే వస్తుందా? కాదు, ఇది వర్షం వల్ల కాదు కదా, ముందు నుంచి ఈ సంవత్సరము స్టార్టింగ్ నుంచి ఎక్కువ పడుతున్నాయి వర్షాలు ఈ మండలంలో. అంటే ఈ 4-5 రోజుల వర్షం కాదు, ముందు నుంచి అదే చెప్పండి. 4-5 రోజులు కాదు, ముందు నుంచి మనకి అన్నది రాలేదు. మన జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అన్నది ఆత్మకూరు అలాగే కొత్తపల్లి మండలాల్లో ఎక్కువ పడింది. ఓవరాల్ గా చూస్తే 5 సెంటీమీటర్స్ ఉంది. కొన్ని మండలాల్లో అయితే చాలా అతి తక్కువ ఉంది. కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయిన మండల్స్ ఆత్మకూరు అలాగే కొత్తపల్లి. ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ రైతుకు పంట 33% మించి నష్టపోయి అది రికవర్ అవ్వదు, లేదు అంటే శాండ్ అంతా సిల్టప్ అయిపోయింది పొలాల్లో ఉంటే ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేయాలి. ఆ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మనకి ఈ రోజు మొదలు పెడతాం. అది ఎన్యూమరేషన్ అన్నది ఈ పంట డేటాబేస్ సపోర్ట్ ఇస్తుంది. ఈ పంట మనకి సెప్టెంబర్ 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఎవరైనా ఈ పంటలో నమోదు అవ్వకపోయినా ఇప్పుడు నమోదు చేస్తాం. మనం 10th వరకు మనం ఎన్యూమరేట్ చేసి 11th మనం 34 కాలమ్స్ ప్రొఫార్మా ఉంది. దీన్ని మనం ప్రతి గ్రామ సచివాలయంలో కూడా పబ్లికేషన్ ఇస్తాం. ఏదన్నా రైతుకి ప్రాపర్ గా నమోదు చేయలేదు అన్న గ్రీవెన్స్ ఉంటే మనం ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఈ డేటా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫర్దర్ సపోర్ట్ రిలీజ్ చేయడానికి అనేది మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి టీంలో అందరికీ కూడా చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో ప్రాపర్ గా ఎన్యూమరేట్ చేయాలి. మాక్సిమం మనకి ఈ సపోర్ట్ అనేది 2 hectares వరకు ప్రతి ఒక్క రైతుకి వస్తుంది. కాబట్టి ఏ ఒక్క రైతుని కూడా విడిచిపెట్టొద్దు. ఎక్కడన్నా వెబ్లాండ్ డేటాబేస్ లో ఇష్యూస్ వచ్చినా, లేదంటే రీసర్వే జరగడం వల్ల జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా కేస్ బై కేస్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎనీ ఫర్దర్ సపోర్ట్ ఉన్నా కూడా తహసీల్దార్ గారు అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడీ గారు వీరందరూ కూడా రైతులకు అందుబాటులో ఉంటారు.
ప్రతి ఒక్క రైతు పంట కూడా మేము నమోదు చేస్తాం. ఈ మండలికి వచ్చినప్పటికి దగ్గర 4,500 హెక్టార్స్ మనకి మొక్కజొన్న వేశారు. బాగా వాటర్ ఎక్కువ కాలం స్టాగ్నేట్ అయిపోవడం వల్ల, ఏరేషన్ లేకపోవడం వల్ల రూట్ రాటెన్ అయిపోయి కంకి కూడా రాలేదు. అలాగే వాటర్ మనకి ఇక్కడ శివభాష్యం ప్రాజెక్ట్ నుంచి కానీ, సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కానీ, హెవీ రెయిన్ వలన కానీ బాగా స్టిల్ ఇప్పటికీ కూడా వాటర్ అలాగే నిలబడి ఉంది. డ్రైన్ అవుట్ చేయడానికి కూడా పరిస్థితి అవకాశం ఇంకా కుదరట్లేదు. డ్రైన్ అవుట్ చేసే అవకాశం ఉన్నా చూసినా కూడా పంట నిలబడే పరిస్థితి లేదు కాబట్టి అన్ని విధాలా సపోర్ట్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏ నామ్స్ ప్రకారం మనకి రైతులకి అందుబాటులో ఉండి సపోర్ట్ ఇమ్మన్నారో అది క్షేత్రస్థాయిలో అమలయ్యేటట్టు ఖచ్చితంగా చూస్తానని తెలియజేస్తున్నాను.